మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. జీవిత యాత్రలు ఈ శూన్యపులు కాశలలో పయనించేవు మానవ నీ గమ్యం తీసేసే. జీవిత యాత్రలు ఈ శూన్యపులు కాశలలో పయనించేవు మానవ నీ గమ్యం తీసేసే. జీవిత యాత్రలు పాపము చేసి నరుడు మరణములోనైపోయెనురా. పాపములోని జీవింప అతి ఆసక్తిని చూపెరా. పాపము నిరుగని దేవుడు భూమికే పెంచెరా. పాప నివారణ కొరకై మనిషిగా పుట్టెరా. జీవిత యాత్రలో ఈ శూన్యపులు మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రి వేళ చక్కటి నిద్ర, చురుకైన తెలివినిచ్చి పెందలకాడి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యెహోవా, తమకు దేవుడు గల జనులే ధన్యులు అన్నారు తండ్రి. మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవులే కదా నన్ను స్తుతించదన్నారు తండ్రి. అయోగ్యులమైన మమ్ములను సజీవు లెక్కలు నిలువబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి, నీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. ఈ వేసవి కాలపు ఎండ తీవ్రత నుంచి నాయన మమ్ములను, మా కుటుంబాలను, ఉద్యోగస్తులను, వ్యవసాయదారులను, ఆయన కూలి పని చేస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అలనాడు ఇశ్రాయేలు పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుడు నాయన మాకు తోడయ్యుండి సహాయం చేయండి. 121వ సంకీర్తన 8వ చరణం ప్రకారం ఇది మొదలుకొని మీ రాకపోకలు యందు యెహోవా మీకు తోడయ్యుండును, ఆయనే మిమ్మల్ని కాపాడును సెలవిచ్చిన దేవుడు అయ్యా. మా ప్రాణమును కాపాడే దేవుడు మీరు, సహాయం చేసే దేవుడు నాయన. కృప చూపించండి. ఈ వేసవి కాలపు ఎండ తీవ్రత నుంచి నాయన నీ భద్రతను, నీ సంరక్షణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాని మిషనరీ పరిచర్య కొరకే ప్రార్థించి ఆర్థికంగా సహాయం చేస్తున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి తండ్రి. నేను ఉన్నతమైనటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. నేను ఎగ్జామ్స్ లో మంచి జయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. వారి యొక్క తండ్రి నాయన భవిష్యత్తుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఈ పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం. వారి విద్యకు తగ్గ ఉద్యోగాలు దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. గర్భఫలం లేక బాధపడుతున్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దర్శించండి నాయన, సహాయం చేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, కుమారులు అనుగ్రహించిన స్వాస్థ్యం అన్నారు తండ్రి. కాబట్టి నైనా మీరే దర్శించి నైనా వారికి గర్భఫలాన్ని అనుగ్రహించి నైనా వారి నోటి నిండా నవ్వుండేటట్లు సహాయం చేయండి తండ్రి. నైనా దయగలిగిన దేవ నీకు వందనాలు. వివాహ సుదినాలను, జన్మదినాలు జరుపుకుంటున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునైనా
సంవత్సరంని దయా కిరీటం ఇచ్చిన దేవుడు, సంవత్సరం జరుగుచుండగా మీ కార్యాలు నూతనపరిచి మునుపుటి కంటే అత్యధికమైన మేలుతోనూ బలముతో నింపి మరింతగా నీ పరిచర్యలో సాధనాలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, నీ సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశము, దేశ నాయకులను, రాష్ట్రము, రాష్ట్ర నాయకులు మీరు దీవించండి. మా దేశంలో నెమ్మదిని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇదిగో తండ్రి విశ్వాన్ని మిషనరీ పరిచర్య కొరకే ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. విజన్ నాయన మరి 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్తని ప్రకటించిన దర్శనంతో నాయన ప్రయాసపడుతుండగా సహాయం చేయండి తండ్రి. నాయన గ్రామాల్లో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ సేవకులమైన మేము తండ్రి నీ యందు విశ్వాసంతో ముందు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. నేను అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దయగలిగిన దేవా నీకు స్తోత్రాలైనా తండ్రి. అనేక సంఘాలు విశ్వాన్ని పరిచర్య కొరకే ప్రార్థిస్తున్న విధానాలను బట్టి వందనాలు నైనా. పరిచర్య కొరకే నైనా అనేక మంది దైవ సేవకులైనా ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి సంఘాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. సంఘం పని ఆత్మవర్షాన్ని కుమ్మరించండి. మరింతగా మిషనరీ భారంతో నాయన సంఘాలు తండ్రి నేను ప్రోత్సాహాన్ని అందించడానికి సహాయం చేయండి తండ్రి. నేను పెద్దల్లో కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న తండ్రి. కృప చూపించండి నాయన తండ్రి. మాకు ఇచ్చిన దర్శనాన్ని నాయన మేము నెరవేర్చలాగున్న తండ్రి నీవే మాకు తోడై ఉండి కృప చూపించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ ఆయన కొరకై జీవిస్తూ ఆయనను ప్రచురం చేస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.